ఇట్స్ మై హస్బెండ్స్ బర్త్డే అనమాట. కిస్సి బిడ్డ, కిస్సి బేబీ, కిస్సి కిస్సి. చిరు చిరు చిన్నారివే నా కంటికి హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 7. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, తమిళ చూస్తేనే అర్థమైపోయింది కదా, ఇట్స్ మై హస్బెండ్స్ బర్త్డే అనమాట. నేను ఏది ప్లాన్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఒకటి అనుకున్నా, గోవా పోదామని. కానీ లాంగ్ వీకెండ్ వచ్చేసరికి ఫ్లైట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఏది మాకు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దొరకలే. బైక్ కార్ అయితే వెళ్ళలేము, నేను అంతసేపు కూర్చోలేము, బ్యాక్ పెయిన్ వస్తుందని స్కిప్ అయిపోయినాం. ఓకే, చిన్న సర్ప్రైజ్ ప్రేమతో నాలో ఉన్న దాంట్లో నేను చేస్తున్నా. రాజుకైతే నో ఐడియా. ఇప్పుడు నేను హ్యారీస్కి వచ్చిన అనమాట. ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ కేక్ మాది. ప్రమోషన్ కాదు, రియాలిటీ చెప్తున్నా. సో ఇక్కడ కేక్ తీసుకొని త్రినాథ్ ప్రశాంత్ నేను కేక్ తీసుకోవడానికి వచ్చినాము. రాజు గిఫ్ట్ ఇంట్లో ఉన్నారు. సో ఇప్పుడు కేక్ తీసుకొని రాజుకి ఏదో ఒకటి చెప్పి, మాదాపూర్లో వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పి ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్తాము. రాజు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసినామో వ్లాగ్ మొత్తం చూడండి. ఏదో నాతో న్యూ మామ్ లేనప్పుడు ఫుల్ పార్టీస్ చేసిన, బట్ ఇప్పుడు నేను అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్ కూడా మీరు గుర్తుంటే పాపతో నేను మేనేజ్ చేసి ప్లాన్ చేసిన. ఇంకా లాంగ్ వీకెండ్ అయ్యేసరికి ఫామ్ హౌసెస్ కూడా ఏవి ఇంకా పాపతో వెళ్ళలేను, చల్లగా ఉంటుందని చెప్పి ఏమీ ప్లాన్ చేయలేదన్నమాట ఇప్పటికైతే. సో ఈరోజు ఆయన బర్త్డే సింపుల్గా హార్ట్ఫుల్ విత్ లవ్ ఎట్లా సెలబ్రేట్ చేసినా ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓపెన్ చెప్పి త్రినాథ్. సో హ్యాపీ బర్త్డే మై ఎవ్రీథింగ్ అని రాపించినాను. ఇంకా ఇక్కడ పేమెంట్ చేసేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. చాలా మాయమాటలు చెప్పి ఫైనల్గా రాజుని అయితే ఆన్ లొకేషన్కి తీసుకొచ్చేసినాము. ఇక్కడ బ్లైండ్ ఫుల్ కడుతున్నాము. గిఫ్ట్ అయితే అసలు డాడీని ఏం చేస్తున్నారు అనే కన్ఫ్యూజన్, టెన్షన్లు ఉందన్నమాట. హ్యాపీ బర్త్డే టు యు. బ్లైండ్ ఫోల్డ్ కట్టి కొంచెం ఆడిపిస్తున్నాం, కొడుతున్నాం, అట్లా లిఫ్ట్లోకి తీసుకెళ్తున్నాము. ఏమైంది అది ఏం చేస్తున్నారని అక్కడ డాడీని అందరిట్లో కొట్టేసరికి గిఫ్ట్ ఏడ్చేసింది. మీరు అబ్జర్వ్ చేసినా, డాడీకి ఏం కావద్దు. ఇక్కడ ఎంట్రీలో కోల్డ్ లైట్స్ పెడతారు కదా ఎంట్రీకి, స్పార్కల్స్ లాగా, అవి చూసి అసలు గిఫ్ట్ ఎందుకు భయపడ్డదో నాకు తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం దివాళీ అప్పుడు ఆమె క్రాకర్స్ చూపించినాం, బట్ స్టిల్ భయపడి ఏడ్చింది అనమాట. సో ఇంకా ఆమె కంఫర్ట్ మాకు ఇంపార్టెంట్ అనేసరి అని మేమంతా ఎంజాయ్ చేయలేదు అక్కడ స్పార్కిల్. అక్కడ ఇంకా ఎంట్రీ అయ్యేసరికి ఫాగ్ ఎంట్రీతో గిఫ్ట్ అంతా ఒక డైలమాలో ఉంది, వాట్స్ హ్యాపెనింగ్ అని. అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ డాడీ బర్త్డే అప్పుడు షీఈస్ జస్ట్ 3 months ఓల్డ్. మమ్మీ చూసుకుందనమాట మొత్తం ఫామ్ హౌస్లో వేసినప్పుడు. సో అప్పుడు చిన్న పాప కదా, పడుకొని ఉంటుంది, అంత నాలెడ్జ్ ఉండదు కదా. సో ఇప్పుడు డ్యాన్స్ అంటే ఏంటో అవన్నీ తెలుసు కాబట్టి షీఈస్ లిటిల్ ఎంజాయింగ్, షీఈస్ లిటిల్ కన్ఫ్యూజ్. అసలు వాట్ ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అనమాట గిఫ్ట్కి, ఏం జరుగుతుంది అని చెప్పి. సో ఫైనల్లీ ఇక్కడ రాజుకి అయితే చిన్న సర్ప్రైజ్ ఇచ్చినాం. మేము ఫామ్ హౌస్ ప్లాన్ చేసినాం. లాంగ్ వీకెండ్ అయ్యేసరికి ఫామ్ హౌస్కి వెళ్ళలేకపోయినాం. అండ్ నేను చిన్న మంది అంటే ప్రజెంట్ రాజు చేస్తున్న ప్రాజెక్ట్లో వాళ్ళ టీమ్ మెంబర్స్తో మాత్రమే ఈ బర్త్డే సెలబ్రేట్ చేసినాం అనమాట. పెద్ద క్రౌడ్ ఏం లేదు. నేను అందరినీ పిలుద్దాం అనుకున్నా, లైక్ ఫామ్ హౌస్ అవైలబుల్గా లేకపోయేసరికి చిన్న లిటిల్ క్రౌడ్ తోటి మా వాళ్ళు అంటే ఎవ్రీవన్ ఆర్ అస్ మైన్, బట్ ఇంకా రాజు టీమ్ మెంబర్స్తోని సింపుల్గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసిన.
ఇంకా రాజుకి ఇష్టమైన హార్లీస్ కేక్ ప్యాక్ చేసేసినాం కదా, ఆల్రెడీ చూసారు కదా. ఇంక ఇక్కడ నేను తెచ్చిన కేక్ ఫస్ట్ కట్ చేయాలని చెప్పి పక్కన అన్ని కేక్స్ పెట్టేసి డాడీ డాటర్ కట్ చేస్తున్నామట. గిఫ్ట్కి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది కాబట్టి కేక్ కటింగ్ అన్న, క్యాండిల్ ఊపడం అయినా ఇవన్నీ చాలా తెలుస్తున్నాయి. బర్త్డే అయిపోయాక కూడా ఉఫ్ ఉఫ్ అంటుంది అనమాట. షీ ఓవరాల్గా ఎంజాయ్ ఇట్. ఇంకా ఇక్కడైతే నేను కొంచెం ఒక 2-3 అవర్స్ మేము ఎంజాయ్ చేసి అగైన్ వీఆర్ బ్యాక్ టు హోమ్ అనమాట. మళ్ళీ ఫామ్ హౌస్లో అయితే గిఫ్ట్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, అందరిని పిలవాలి, ఆ టెన్షన్స్లో ఉంటాను. అందరినీ అన్నీ చూసుకోవాలి, వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. రాజు ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా అంత టెన్షన్ ఉంటుంది. ఇది బాగుంది అనమాట. వీ స్పెంట్ సమ్ గుడ్ క్వాలిటీ టైం. గిఫ్ట్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా ఇక్కడ పులి అందరికీ తెలుసు కదా, పులి జబర్దస్త్లో రాజు టీంలో చేస్తూ ఉంటాడు అనమాట. సో పులి ఇంకా అమృత్ వీళ్ళందరూ కూడా రాజు టీం మెంబర్స్, చాలా మంచోళ్ళు, చాలా రెస్పెక్టబుల్ పీపుల్ అనమాట. ఎక్కడ డ్యాన్స్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఆ డ్యాన్స్ వైబ్ అనేది ఆమెకు ఉంది అనమాట. ఎవరం నేర్పిలే, బట్ స్టిల్ డాడీ బ్లడ్ అనుకుంటా డాన్స్ వైబ్తో చాలా ఎంజాయ్ చేస్తుంది గిఫ్ట్. ఇక్కడ వెంకట్ రాజు వాళ్ళ బ్రదర్ అందరికీ తెలుసు కదా, ఇంకా వచ్చి కేక్ తినిపించినాడు అనమాట. వీడి ప్రవీణ్ చాలా మూవీస్ చేసినాడు, మంచి యాక్టర్, చాలా మంచి టైం గుడ్ కామెడీ సెన్స్ ఉన్న వ్యక్తి అనమాట. ఈ పులిగాని చూసి అయితే మా బిడ్డ అయితే కుక్క అనుకుంది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఎవరు బిడ్డ, ఎవరు బిడ్డ అది? కిసి కిసి, అయ్యో కిసి బిడ్డ, కిసి బేబీ, కిసి కిసి. చిరు చిరు చిన్నారివే నా కంటికి. ఈ సందర్భంగా మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే సన్మానం చేద్దాం అనుకుంటారు. లేదు, నేను వద్దని చెప్పిన ఒక్కొక్క లైన్ పాట పాడతారు. అమృత్ నుంచి స్టార్ట్. లేదు అమృత్ స్టార్ట్. వెళ్ళి అమృత్ దగ్గరికి వెళ్ళు రోహిత్. అదే పాట కంటిన్యూ చేయాలి. రాను ముంబైకి రాను, రాను ముంబైకి రాను అనే వర్డ్ తోని రితేష్ వస్తా. పాట నేను ఒకటి చెప్తా. నేను నిన్న రాత్రి ఎమోషనల్ అయ్యి స్టోరీ పెట్టుకుంటా, అన్నకు ఒక పాట పెట్టినా. ఏది అన్నా అంటేనే విన్నా అని అంటూనే అని పాట పెట్టినా. నా వెనకాల 1, 2, 3 అందరూ పాట పెడతారు. ఫస్ట్ గంట ముందు ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ప్రవీణ్ పాడరా. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే. ఏ పాట పాడతాడు? ఓకే ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు. ఇప్పుడు పాడతా కారంగా, ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగా నువ్వు పెంచిన పిల్ల తండ్రినైనా, ప్రేమ పంచిన తీరులోన నన్ను నేను మించగలనా? ఏ పుణ్యం చేశానో నీ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా? ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను, చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చెలికాడా, జోడీకే సరితోడా, ఎదిగిన పసివాడా, ఎన్నటికీ నిలువుగా. పాట నేను పాట వాడను. వదిన రాజన్న చూడంగానే ఏమనిపిస్తుంది అంటే, ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓ
రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఏమాత్రం చేసావయ్యో. ఓయ్ రాజు కన్నులో నువ్వే, ఓయ్ రాజు గుండెలో నువ్వే, ఓయ్ రాజు. ఈ స్పెషల్ ఈవెంట్ గురించి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నేను కాజాగూడ లేక్ అనుకుంటే నేను నిజంగానే కాజాగూడ లేక్ దగ్గర కట్ చేస్తాను అనుకున్నా కానీ సో నేను చాలా కొంచెం ఎమోషనల్ అవుతున్నా. మ్యావ్ 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 మ్యావ్. ఎమోషనల్ కాదు, ఒక మాట చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఆమె బర్త్డే చేయలేదు నేను కొన్ని రీజన్స్ వల్ల. సో అది ఇట్లా మనసులో పెట్టుకోకుండా నా బర్త్డే గ్రాండ్గా చేసింది. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మనసులో బాధ ఉన్నా కానీ బయటికి నవ్వుతుంది, ఎందుకంటే ఆమె బర్త్డే చేయలే కాబట్టి. సో బేసిక్ గా నాకు బర్త్డేస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు అసలు ఇష్టం ఉండదు. సో నేను బర్త్డేస్ ఎవరు చేసినా నాకు ఆ హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో అందుకే నేను బర్త్డేస్ చేస్తాను. నాకు స్పెషల్ గా ఈరోజు స్పెషల్ అంటే బర్త్డే చేసుకోవద్దు అనుకున్నా కానీ నేను నా బర్త్డే అటెండ్ అయిపోతాను అనుకున్నా కానీ సో కొంచెం హార్డ్ వర్క్ చేసి అంటే ఇంత మొత్తం అందరిని పిలిపించి అందరిని గ్యాదర్ చేసి ఇది చేసుడు నాతో అసలు కాదు. కష్టం అందరు చాలా ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఇంకో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది నాకు, ఒక బ్రాస్లెట్. అది ఇంట్లుంది, ఎవరు చెప్పలేదు. చెప్పలే ఇచ్చిన ఇంకా ఇక్కడ మా సాంగ్ వినవే చెల్లి అని ఉంటుంది యూట్యూబ్లో. వెళ్ళని వాళ్ళు వెళ్ళి చూడని వాళ్ళు వెళ్ళి ప్లీజ్ చూడండి. వినవే చెల్లి ఆ సాంగ్ యాదమరాజు అంటే వస్తుంది. ఆ సాంగ్ పెట్టుకుని కొంచెం డ్యాన్స్ చేసి ఇంకా ఈ ఫొటోస్ అన్నీ చూస్తున్నాం అనమాట. చిరంజీవి గారితో, నాగబాబు గారితో, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోటి, స్విట్జర్లాండ్ పిక్చర్స్, మా లవ్లోనే పిక్చర్స్ అన్ని ఫొటోస్ ఇలా హ్యాంగ్ చేయించినాము నాని హీరో గారితో, రవితేజ గారితో. సో ఇక్కడ అన్ని రాజు కూడా చాలా బాగా అనిపించినాయి అనమాట. ఈ ఫొటోస్ అన్నీ చూసి ఆ మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకున్నారు రామ్ చరణ్ గారితో. నా పాట గుంజేస్తది నీ ఆత్మని ఒక్క లైన్ తోని దింపేస్తా బాధని. చేస్తున్నారు నాకని బ్యాంక్ తెలియని వాడు ఏం చేస్తుండు మన వెంట చేసినాం ట్రెండ్. పోత పైసలన్నీ అక్కబోతావారా, పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా, కోరి కోరి అంటావు దాన్ని చుట్టుకుంటావారా. ఇంకా అక్కడి నుంచి అందరం గ్యాదర్ అయ్యి మండీకి వెళ్ళిపోయినాం అనమాట. సో బిర్యానీస్ నార్మల్గానే తింటాం, మండీ అనేది బాగుంటుంది, ఫుడ్ క్వాలిటీ కూడా మసాలా ఎక్కువ ఉన్నదని చెప్పి అక్కడికి దీప్తి అక్క కిరణ్ వాళ్ళు చేసినారు. యాక్చువల్లీ కేక్ కటింగ్కి రావాలి అన్న వాళ్ళకి ఏదో వర్క్ ఉండడం వల్ల అక్కడికి వచ్చినారు. సో అందరం ఫైనల్గా ఒక 20-25 మెంబర్స్ వెళ్ళినాము. సింపుల్గా చాలా బాగా జరిగింది. మంచి ఫామ్ హౌస్లో చేస్తుంటే ఇంకా బాగుండు అనిపించింది. బట్ ఎక్కడ చేసినా వి ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. సో ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. నిన్న కిరణ్ అన్న డ్రెస్ బాగుందని చెప్తే సేమ్ కలర్ తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు ఫ్రెండ్స్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన గిఫ్ట్ తెచ్చారు అండ్ క్యూటీకి సేమ్ ఫ్రాక్, గిఫ్ట్కి నేను సేమ్ ఫ్రాక్ కొన్నా బట్ సేమ్ ఫ్రాక్ అంటే నేను లేనా, నేనేం పాపం చేసినాక నాకెందుకు అందులో గిఫ్ట్. మేము వచ్చాం అసలు నీకు ఎన్ని ఫోన్లు పొద్దు నుంచి నీకు తెలుస్తుందా అసలు చెప్పు. కష్టం ఒకరిది ఫలితం ఒకటి. మండి వచ్చేసింది, పీపుల్ ఆల్ ఎంజాయ్డ్. మా బావగారు మన వాళ్ళు కూడా వచ్చినారు గ్యాప్లో, ఇన్వైట్ చేసినాము. ఇంకా గిఫ్ట్ లేసి పడుకుని ఉండే, లేసి కూడా ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ ఇదేంటి అనుకుంటున్నారా, ఇక్కడ వసంత్ అన్న కనిపిస్తున్నాడు కదా, గ్రే షర్ట్ అన్న, రాజు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అన్న ఇచ్చిన చిన్న సర్ప్రైజ్, అసలు మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ వసంత్ అన్న. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లాస్ట్ కేక్ కటింగ్ అనమాట. బర్త్డేకి 11:59కి ఇది లాస్ట్ కేక్ కటింగ్. రాజు ఇది కూడా షాక్ అయినాడు, ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ కాజాగూడ లేక్ దగ్గర. ఇంకా అక్కడ కిరణ్ అన్న ఇంకా దీప్తి అక్క వాళ్ళు కూడా వచ్చి కేక్ కట్ చేసినారు. ఓవరాల్గా వి ఎంజాయ్డ్ ఏ లాట్. సింపుల్గా అయినా చాలా హ్యాపీగా జరిగింది. చాలామందిని ఇన్వైట్ చేసిపోయినా ఉన్న వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఈ ఇయర్ ఈ బర్త్డే అయితే ఇట్లా అయిపోయింది. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది, చూడండి, వీడియో ఎండ్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్
ఇంకా నా బర్త్డేనే అయిపోలేదు, స్పెషల్ గిఫ్ట్ వచ్చింది నాకు. తిందాం బిడ్డ తిందాం. సో స్పెషల్ గిఫ్ట్ ఎక్కడి నుంచి అంటే యూకే నుంచి మారుతి అన్న పంపించింది నాకు. నీకు పంపించిందా? ఓకే ఓకే, నీకే పంపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్పెషల్ గిఫ్ట్, లాస్ట్ గిఫ్ట్ నీదే. సో స్పెషల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక అతి త్వరలో మేము ఇట్లా వచ్చి మిమ్మల్ని కలవబోతున్నాము. సో ఇది అన్న ఎంతో ప్రేమతోటి మాకు పంపించిండు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను గిఫ్ట్ ఇద్దరమే తింటాం కేక్ మొత్తం కదా బిడ్డ. అగో రెడీ ఉంది మా బిడ్డ కేక్ కట్ చేయనికే. కేక్ కట్ చేయ బిడ్డ. అగో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే